ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా సీక్వెల్స్కి ఉన్నటువంటి క్రేజ్ ప్రస్తుతం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప 2, స్త్రీ 2 వంటి చిత్రాలు లేటెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఆడియన్స్ కంటే బాలీవుడ్ ఆడియన్స్లో ఈ సీక్వెల్స్ క్రేజ్ తారస్థాయిలో ఉంది. మన టాలీవుడ్లో కూడా జనాలకు అత్యంత ప్రభావితం చేసిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తే ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలలో ఒకటి అఖండ. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని అలరించింది. డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సెలవులు పూర్తయ్యే వరకు థియేటర్స్లో దిగ్విజయంగా ఆడిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. అలాంటి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. గత 20 రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్లో నాన్ స్టాప్గా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితులు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇదే రోజున రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం రాజా సాబ్ కూడా విడుదల కానుంది. మార్కెట్ పరంగా చూసినా, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూసినా బాలయ్య ప్రభాస్ ముందు ఏమాత్రం సరిపోడు అనేది నందమూరి అభిమానులు సైతం ఒప్పుకుంటారు. కానీ రాజా సాబ్ చిత్రానికి అఖండ 2కి ఉన్నంత క్రేజ్ లేదనేది వాస్తవం కూడా ప్రభాస్ అభిమానులు ఒప్పుకోవాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు తమ మొదటి ఛాయిస్గా అఖండ 2ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఒకే రోజున విడుదలైతే ఖచ్చితంగా రాజా సాబ్కి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి ఎలా అయితే పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంపై సీనియర్ హీరో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రం భారీ లీడ్ తీసుకుందో, అలా రాజా సాబ్ చిత్రంపై మరో సీనియర్ హీరో బాలయ్య లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2010వ సంవత్సరంలో ప్రభాస్ డార్లింగ్, బాలయ్య బాబు సింహ చిత్రాలు వారం రోజుల గ్యాప్లో విడుదలయ్యాయి. డార్లింగ్ కూడా కమర్షియల్గా హిట్ అయింది. కానీ బాలయ్య సింహ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ సినిమా వసూళ్లు డార్లింగ్ కంటే 10 కోట్ల రూపాయలు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు రాజా సాబ్, అఖండ 2 చిత్రాలు పోటీ పడితే ఫ్లాష్ బ్యాక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.